మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నా. ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడండి, దయచేసి స్క్రిప్ట్ చేయకుండా. ఎందుకంటే రాజకీయాలలో రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఆ వీడియోని ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ అది ఎవరికి ఆపాదిస్తారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వాడినటువంటి అద్భుతమైనటువంటి ఆని ముత్యాలని ఒక్కసారి మీరు చూడండి. చూస్తే రాజకీయాలలో ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇంకొక పార్టీ ఉండదేమో అనిపిస్తుంది. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. ఇప్పుడు ఆయన చెప్పాడు. మరి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. మీకు మొన్న జాతీయ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నదీ బేసిన్ పరిధిలో కట్టారు. అలాగే మామూలుగా నదీ బేసిన్ పరిధిలో ఒక బిల్డింగ్ కట్టడానికే పర్మిషన్ లేదు. అలాంటిది ఒక మహానగరాన్ని చంద్రబాబు నాయుడు నిర్మిస్తానని చెప్పాడు. ఇది సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, సుప్రీంకోర్టు కూడా దీని మీద విచారణ చేయాలి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట చెప్పారు. అంటే ఆయన ఇండైరెక్ట్గా ఆయన ఒపీనియన్ ఏంటి, అమరావతి నిర్మాణానికి పనికిరాదు, అమరావతి నిర్మాణం కరెక్ట్ కాదు అని చెప్పాడు. సరే, ఇంతకంటే అద్భుతమైనటువంటి వీడియో ఇంతకుముందు సోషల్ మీడియాలో వచ్చింది. ఆయన ఏమన్నాడు, రాజధాని ఎక్కడైనా పెట్టండి, రాష్ట్రం నలుమూల నుంచి కనెక్టివిటీ ఉండాలి ఒకటి. రెండవది, నీళ్లు సమృద్ధిగా ఉండాలి. ఎక్కడ పెట్టినా 50,000 ఎకరాలు భూములు ఉండగలిగితేనే అది రాజధానికి అవసరం అవుతుంది అని చెప్పాడు. రోడ్డు, రైలు కనెక్టివిటీస్ అని చాలా చెప్పాడు. ఇంటెన్షన్గా ఆయన చెప్పింది ఏంటంటే, రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉంటే బాగుంటుంది అని చెప్పాడు ఆ రోజుల్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టాండ్ మీద ఆ రోజు నిలబడ్డారు కదా, అదే స్టాండ్ చివరిదాకా ఆయన కొనసాగించాడు కదా. మరి ఎవరు సిగ్గు లజ్జ వదిలేసి ఈ పనులు చేశారు చెప్పండి మీరు? ఎవరు ఈరోజు అమరావతి రాజధానికి పనికిరాదని చెప్పారు? ఆల్రెడీ అమరావతిలో ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం పూనుకునేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది వ్యక్తులు అప్పట్లో NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఒక ఫిల్ దాఖలు చేశారు. ఏమనంటే, అమరావతి ముప్పు ప్రాంతము, దయచేసి అక్కడ రాజధాని నిర్మాణం చేయలేము, చేస్తే అక్కడ రాజధానిలో ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది, దయచేసి దాని మీద పూర్తి స్థాయిలో మీరు విచారణ చేసి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి గతంలో NGTలో వీళ్ళు లేఖ రాయటం జరిగింది. తర్వాత ఒక IAS ఆఫీసరు, ఇంకొక అప్పట్లో న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి, జగన్కి ఫేవర్గా ఉన్నటువంటి బొడిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా NGTలో ఇది ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత దీని మీద విచారణ చేసిన తర్వాత సుప్రీంకోర్టు మరియు NGT రెండు కూడా ఏం చేశారంటే, అమరావతి 100 ఏళ్ల అంటే వరదల్ని మేము ప్రామాణిక తీసుకున్నాము, ఎప్పుడూ కూడా అమరావతి మునిగినటువంటి దాఖలాలు లేవు, కాబట్టి అక్కడ నిర్మాణాలు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు అని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పునిచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మళ్ళీ మాట్లాడారు, సుప్రీంకోర్టులో జోక్యం చేసుకోవాలి అంటే. ఆల్రెడీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది, సుప్రీంకోర్టు NGT ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని సమర్థించింది, అయినా కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎవరికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నీకే ఆపాదించుకుంటే ఎట్లా అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఈ నదీ బేసిన్లో కడుతున్న రాజధాని అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడో, అది మొత్తం ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా అమరావతికి వ్యతిరేకంగా ఉన్నాడు అనేటువంటి మెసేజ్ స్పష్టంగా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ అది దాని నుంచి ఏదైతే వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అది రైట్ కాదు. నువ్వు చెప్పావు కదా ఆ రోజు 33,000 ఎకరాలు స్వీకరించారు, మీరు చెప్పినట్టే. రాజధాని రాష్ట్ర నడిబొడ్డునే ఉంది, రోడ్ కమ్ రైల్ కనెక్టివిటీ ఉంది, భవిష్యత్తులో నీటికి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, అన్ని వసతులు ఉన్నటువంటి రాజధానికి అనువైనటువంటి ప్రాంతాన్ని ఇంకొక గట్టిగా కష్టపడితే గుంటూరు, విజయవాడ రెండు కలిసిపోతాయి. ఫలితంగా ఒక్కసారిగా రాజధాని యొక్క పరిధి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటు మంగళగిరి, తెనాలి కూడా టచ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంత పెద్ద అవకాశంలో ఉండి ఇంత పెద్ద అఫర్ట్స్ ఉన్నటువంటి రాజధానిని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు?
అని చెప్పేసి చెప్పడంతో పాటు అసలు నది పక్కన రాజధానులు కట్టకూడదు అని ఎవరు చెప్పారు? ప్రతి రాజధాని బాగా డెవలప్మెంట్ అయినటువంటి రాజధానులు, నాగరికత కలిగిన రాజధానులు అన్నీ కూడా గతంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్పేసి, దేశంలో ఆ నది ఒడ్డునే ఉన్నాయి కదా, నాగరికత అంతా కూడా అక్కడే ఉంది కదా అని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు వైసీపీ దాని దిద్దుబాటు చర్యలు చేసుకుంది. నిన్న ఆ బ్రోకర్ మిల్లెట్ బాబా ఒకటి బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు చెరువుల్లో ఇచ్చారు, రైతులు బాధపడుతున్నారు, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడారు. ఆ ఇంటెన్షన్స్ని వాళ్ళు వక్రీకరించారు అని చెప్పేసి మాట్లాడారు. సో తాజాగా ఇంకొక ఆయన లిక్కర్కి కీలక ఆరాధ్య దేవైనటువంటి మిథున్ రెడ్డి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి ఏదైతే సజ్జల చెప్పాడో దాన్నే మళ్ళీ ఈయన కూడా చెప్పాడు. ఎందుకు చెప్తున్నారు వీళ్ళు చూడండి ఒకసారి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే చెప్పాడో అదే అని ఇప్పుడు మళ్ళీ చెప్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్గా చెప్పారు. సో అమరావతి గురించి మాకు ఎక్కడా డిస్ప్యూట్ లేదు. అమరావతి రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడారు. సార్ మేము మా పార్టీ మాట్లాడింది అమరావతిలో రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడింది. ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్లో గత కొన్ని వారాల ముందు ఒక రైతు వచ్చి ఆయన బాధ అంతా కూడా వెళ్ళగక్కి అక్కడికక్కడే గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఈ రోజుకి ఇప్పటి వరకైనా వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా వచ్చిందా? ఆయన అడిగిన ప్రశ్నలకు ఎక్కడైనా జవాబు చెప్పారా? ఈరోజు ఆయనకే కాదు, ఆయన అడిగింది ఆయన సొంత కేసే కాదు, అందరు రైతుల తరఫున ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళకి రైతులు గుర్తొచ్చారు, రైతులకు అన్యాయం జరుగుతుందని గుర్తొచ్చారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు ఫేవర్గా మాట్లాడాడని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు మాట మార్చింది ఎవరు, మాట తప్పింది ఎవరు, ఎవరికి సిగ్గు లేదు, ఎవరికి లజ్జ లేదు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీ వైసీపీ నాయకులంతా అమరావతి కాదు అది కమరావతి, భ్రమరావతి అని చెప్పేసి మీరు నిందలు వేసిన మాట వాస్తవం కదా. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు కావాలని చెప్పి చేసిన మాట వాస్తవం కదా. ఈ ప్రకటన వెలువడిన దగ్గర నుంచి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఏం చేశారు? దాదాపుగా ఆమర వాళ్ళ నిరసన చెప్పారు. కొన్ని చోట్ల ఆమర నిరాహార దీక్షలు దిగితే దీక్షని భగ్నం చేశారు. సరే, చాలా రోజులు ఓపిక పట్టి అమరావతి రైతులు పాపం తమ నిరసన తెలిపారు. ఈరోజు వాస్తవానికి అమరావతి రైతులు ఆవేదన పడుతుందల్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి, అది ఆ భయం. కాబట్టి తొందరగా దీన్ని గెజిట్ చేయండి, ఇది ఇంకా రాజధాని మారకుండా ఇక్కడే ఉండేటట్టు గెజిట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఒత్తిడి, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ భయం. మళ్ళీ జగన్ వస్తే ఏంటి? సరే, ఇప్పుడు ఏమయ్యా మిథున్ రెడ్డి, మీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు నిరసన తెలియజేస్తా దాదాపుగా ప్రతి సంవత్సరం పాపం దీక్షా శిబిరాల్లో కూర్చొని వాళ్ళు తమ నిరసన గలాన్ని తెలియజేస్తే కూకట్పల్లి ఆంటీలు నులక మంచాల వ్యాపారం చేసుకోండి, అక్కడ రాజధాని నిర్మాణం జరగట్లేదు, ఇంకొక వ్యాపారం జరుగుతుంది అని చెప్పేసి మీరు మీ ఇష్టాసారంగా అమరావతి రైతుల మీద, మహిళల మీద మాట్లాడారు. ఇవాళ మీకు అమరావతి రైతుల బాగోగుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు, నైతిక విలువ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా? ఆత్మవిమర్శ చేసుకోవాలి. సిగ్గుంటే ఆత్మవిమర్శ చేసుకోవాలి. లజ్జుంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు అమరావతి రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా? ఇప్పుడు సడన్గా మీకు అమరావతి రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? అమరావతి టు తిరుపతి వెళ్తుంటే వాళ్ళ మీద రాళ్ళు చేపించారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేపించారు. అమరావతి నుంచి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తుంటే ఆడబిడ్డలని కూడా చూడకుండా ఈడ్చి రోడ్డు మీద పడేశారు వాళ్ళని. అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రను కూడా మీరు హైకోర్టుకు వెళ్ళి వాళ్ళ దీక్ష భగ్నం చేసి వాళ్ళ మీద రాళ్ళు వేయించారు. ఇవాళ మీకు సడన్గా అమరావతి రైతుల మీద ప్రేమ అబ్బబ్బబ్బా ఏమి ప్రేమ పుట్టుకొచ్చింది మీకు అమరావతి రైతుల మీద? పొంగిపోతుంది ప్రేమ. కృష్ణానదిలాగా 10,000 క్యూసిక్ల వరదలాగా పొంగిపోతుంది. ఎందుకు? మిమ్మల్ని పాతాళానికి తొక్కింది వాళ్ళే, మిమ్మల్ని సర్వనాశనం చేసింది వాళ్ళే. ఒక్క ఆడబిడ్డ ఏడిస్తే ఆ ఇంటికి అరిష్టమైతే అట్లాంటి ఇన్ని వేల మంది ఆడబిడ్డలు ఏడుపు కారణమైన జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేసింది వాళ్ళే. వాళ్ళ ఏడిపే మీకు తగిలింది. ఇవాళ మళ్ళీ మీకు అమరావతి రైతుల మీద ప్రేమ పొంగిందా? అమరావతి రైతులకు మీద ప్రేమ పొంగిందా? అమరావతి రైతులకు మీరు అండగా నిలుస్తున్నారా? గత 5 ఏళ్లలో మీరు అమరావతి రాజధాని కోసం వాళ్ళ హైకోర్టులో ఫైట్ చేశారు.
వాళ్ళ ఇళ్ళ మీదకు పోలీసులను పంపించారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళని ఎత్తెత్తి లారీల్లో పదేశారు. నడి బజార్లో ఆడబిడ్డని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోయారు. ఆ రోజు మీకు గుర్తుకురాలా? సిగ్గు లేదా మీకు? లజ్జ లేదా మీకు? సిగ్గు లజ్జ ఎవరికి లేదు ఈరోజు రాష్ట్రంలో, ఎవ్వరికి లేదు సిగ్గు లజ్జ. ఈ రోజుకి కూడా మీరు మగాళ్ళు అయితే, దమ్మున్న మొగోళ్ళు అయితే, మేము 3 రాజధానికే కట్టుబడి ఉన్నాం, మా కాన్సెప్ట్ ఇదే, మేము మానవని చెప్పాలి. లేదు, మేము 3 రాజధానుల కాన్సెప్ట్కి వెళ్ళాము, ప్రజలు అమరావతి రాజధాని రెఫరెండం చేసుకున్నారు, కాబట్టి మేము కూడా ప్రజా అభిప్రాయం మీద మేము అమరావతికి జై కొడుతున్నాం అని స్టేట్మెంట్ పాస్ చేయాలి. ఈ లంగా పని ఏంది? కక్కలేక మింగలేక అటు ఇటు కాకుండా అటు ఇటు కాని లెక్కన మాట్లాడటం ఏంది? ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండండి, లేకపోతే మా వల్ల కాదు చేతులు ఎత్తేయండి, దుకాణం సర్దేయండి. అంతేగాని మేము అమరావతికి వ్యతిరేకం కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పి అంటాడు. కానీ నదీ బేసిన్లో నగరాన్ని నిర్మిస్తున్నాడు, నదీ బేసిన్లో నగరాన్ని నిర్మిస్తుంది, రైతులకు చెరువుల్లో ఫ్లాట్లు ఇచ్చింది. ఈ రెండు ఇంటెన్షన్ ఎక్కడన్నా క్యాలిబర్ చేస్తారా మీరు? సిగ్గుండాలి మీకు. కాబట్టి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.